వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున బీమా చెక్కుల అందజేత 11 కుటుంబాలకు 55 లక్షలు అందచేసిన పవన్ కళ్యాణ్ ఆపత్కాలంలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఆలోచనతోనే క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా చేయించాం. జనసేన పార్టీ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడినే అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా చేయని విధంగా కార్యకర్తలకు అండనిచ్చే పార్టీగా జనసేన నిలిచిపోయిందన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎదురైనా అండగా ఉంటామని చెప్పారు. శనివారం కాకినాడలో ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందచేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మొత్తం 11 కుటుంబాలకు 55 లక్షల మొత్తాన్ని అందించారు. మృతులు పార్టీకి చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు. మృతికి కారణాలు తెలుసుకుని వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు తోట సుధీర్, శెట్టిబత్తుల రాజబాబు, పొలిశెట్టి చంద్రశేఖర్, బండారు శ్రీనివాసరావు, జనసేన పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, తుమ్మల రామస్వామి, పాటంశెట్టి సూర్యచంద్ర, మర్రెడ్డి శ్రీనివాస్, వై. శ్రీనివాస్, రత్నం అయ్యప్ప, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, పెదకాపు, మద్దా చంటిబాబు, గంటా స్వరూప, పి సరోజ, ముత్యాల జయలక్ష్మి, కడలి ఈశ్వరి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.